తన జన్మదినాన్ని పురస్కరించుకొని గాజుల రాజేష్ ఉషారాణి ఆర్థిక సహాయంతో దేవరకొండ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సిద్ధమవుతున్న లైబ్రరీ పాఠకుల కోసం 6,000 రూపాయలు విలువ గల గ్రూప్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని గాజుల రాజేష్ ఉషారాణి ఆర్థిక సహాయంతో దేవరకొండ పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధమవుతున్న లైబ్రరీ పాఠకుల కోసం 6,000 రూపాయల విలువ గల గ్రూప్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ తన భార్య జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను అందించి విద్యార్థుల భవిష్యత్తుకు చేదోడు వాదోడుగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఉషారాణి జన్మదినాన్ని గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ సహస్ర ఆధ్వర్యంలో కేక్ కోసి షాల్వాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శివపార్వతి, జోనల్ చైర్మన్ చేరుపల్లి జయలక్ష్మి, డీసీ పున్నా శైలజ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ సముద్రాల వనజ, సభ్యులు చేపూరు కావ్య, లయన్ డీసీలు డాక్టర్ పీజే శాంసన్, పగిడిమేరి శ్రీనివాసులు, సైదులు, లైబ్రరియన్ శారద, సిరంద సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో కష్టపడి చదివి మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ఫలానా పోయిన సంవత్సరం వచ్చి బుక్స్ ఇచ్చింది. మరి మీరు కూడా అందరు కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలని తక్కువనే రాసినాను. ఇంకేమైనా కావాలని అడిగినాను. ఓకే, మీకు ఇంకే బుక్స్ ఉన్నా కానీ తెప్పిద్దాం, ఇబ్బంది లేదు. కాకపోతే మీరంతా ఇష్టంతో కొద్దిగా రిస్క్ అనేది ఉంటా. ఎక్కడ ఏ పనున్నా పక్కకు పెట్టి ఇదే పని మీద ఉండాలనే ఆలోచన నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలన్న తపన మా అందరికీ ఉంది. ప్రేమతో ఇచ్చిన ఈ బుక్స్ని మీరందరూ సద్వినియోగపరుస్తారని మంచి కాలేజీ చదివిన తర్వాత వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది. విదేశాలు ఒక సంవత్సరం అక్కడ ఉన్నాక నాకు ముందుకు దిగాలి. తిరిగి ఇండియాకి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు ప్రైవేట్లో పనిచేస్తాను. గ్రూప్ 3 ఎగ్జామ్స్ పడింది. అదే నేను వచ్చాక మిగిలిన ఎగ్జామ్ కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎదురున్న బ్యాచ్మేట్ చాలామంది స్టేట్ ఆఫీసర్ చదివారు. ఆ వచ్చే వరకు నాకు ఇక గ్రూప్ 3 దొరికింది. ఒకటే అటెంప్ట్లో గ్రూప్ 3 వచ్చింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు మేము కూడా లైబ్రరీకి ఏమేమి కావాలనేది ఎప్పుడు అందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటాడు. ఎందుకంటే మన దగ్గర ముఖ్యంగా చదువు వెనకబడి ఉన్నాము. ఎందుకంటే గతంలో ఎలా ఉండేదంటే ఆడపిల్లకి చదువుని ప్రోత్సహించేవాళ్ళు, ఆడపిల్లను భారంగా చూసేవాళ్ళు. రుణ హత్యలు, ఆడపిల్లల అమ్మకాలు ఇవన్నీ జరుగుతుండే. ఆ టైంలో నేను స్పందించి ఆడవాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళు తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో చదువు కోసమే మా సంస్థ స్టార్ట్ అయిందండి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ ఇంత మెటీరియల్ ఇవ్వడానికి కారణం కూడా చదువుకొని ఎదగాలి. ఎందుకంటే చాలామందికి మెటీరియల్ ఉండే స్థాయి అందరికీ ఉండదు, కొందరికి ఉండదు. కనుక ఈ విధంగా మేము హెల్ప్ చేయాలని ఫస్ట్లో అయితే రాజేష్ అన్న అన్నాడు, ఉషాకు అసలు తెలియదమ్మా, ఆమెకంటే తెలియలేదు అనేవాడు. అంటే అదే అన్నయ్య ప్రతి ఒక్క ఆడవాళ్ళలో తెలివి ఉండదని ఎప్పుడు తక్కువ చేయదు.